వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన స్పెషల్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం రండి. అదే 5 స్టార్ హోటల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయొచ్చు, అది కూడా సింపుల్గా అలాగే టేస్టీగా ఇంట్లో ఫటాఫట్గా చేయొచ్చండి. అది కూడా 10 మంది కొలతలలో మీకు నేను చూపిస్తాను. ఫటాఫట్గా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. 5 స్టార్ హోటల్లో ఎలా చేస్తారో అచ్చు అలాగే చేస్తానండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకొని బాగా కడుక్కొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. అంతకు మించి ఒక 4-5 వెల్లుల్లి రెప్పల్ని ఇలా దంచుకొని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు చూసి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇదే వాటర్లో మనము రైస్ని కూడా కుక్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక 2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ కూడా దీనిలో కూడా బాయిల్ అవ్వాలి, అలాగే రైస్ కూడా దీనిలోనే వేసి నేను ఉడకపెట్టుకుంటాను. సో అందుకోసం నేను ఇక్కడ ఒక 2 లీటర్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. 4 విజిల్స్ అయిన తర్వాత గ్యాస్ అంతా మొత్తం పోయిన తర్వాత నేను దీన్ని ఓపెన్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ వదిలేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వదిలేస్తానండి. చూడండి 4 విజిల్స్ అయింది. నేను ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాను. చక్కగా ఉడికిపోవాలి. మనం చికెన్ పీసెస్ ముట్టుకుంటే మెత్తగా ఉడకాలండి. అంతలోపు మనకి 4 విజిల్స్ ఉడికిపోయి ఉంటుంది. సో నేను ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే వాటర్లో మనము బియ్యం కూడా వేసి దీనిలో అన్నం ఉడకపెట్టుకోవాలండి. అందుకోసమే నేను ఇక్కడ విత్ స్కిన్ విత్ బోనే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను దీన్ని సపరేట్ చేసుకోవాలండి. స్కిన్ ఏముందో అదంతా తీసి బోన్ కూడా తీసి దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి చికెన్ అనేది. సో ఇప్పుడు నేను అదే వాటర్లో రైస్ అనేది కుక్ చేసుకుంటానండి. ఇక్కడ నేను 3 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 6 గ్లాస్ ఉడకపెట్టుకున్న చికెన్ వాటర్ ఏముంటుందో దాన్ని వేసుకుంటాను. దానికన్నా ముందు నేను ఇక్కడ ఒక అరగంట దీన్ని కడిగి నానబెట్టుకున్నానండి. వాటర్ రైస్ని దాన్నే నేను యాడ్ చేసుకుంటాను. సో 3 గ్లాస్ రైస్కి 6 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని ఒక 2 విజిల్స్ వదిలేస్తానండి. 2 విజిల్స్ అయిన తర్వాత మనము గ్యాస్ అంతా తీసేసి వెంటనే ఏదైనా పెద్ద గిన్నెలోకి దీన్ని ఆరబెట్టేస్తే పొడిగా వస్తుంది రైస్ అనేది. సో ఇలా చేసేస్తే మనకి చికెన్ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. చాలానే బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి నేను ఇక్కడ ఒక 2 విజిల్స్ రానిచ్చేసి వెంటనే గ్యాస్ అంతా తీసేసి నేను ఇక్కడ ఆరపెట్టుకుంటున్నాను రైస్ అనేది. అప్పుడు బాగా పొడిలాడుతూ వస్తుందండి మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది. ఇప్పుడు నేను ఒక 6 ఎగ్స్ తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకుంటానండి. ఎంత బాగా బీట్ చేసుకుంటారో గుడ్డు అనేది అంత ప్లఫీగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఒక పెద్ద కడాయి అనేది తీసుకుంటాను. ఎందుకంటే మనకి మిక్స్ చేయడానికి చాలా ఫ్రీక్వెంట్గా ఉండాలండి కడాయి అనేది. దానిలోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకుని ఉంటాం కదా ఎగ్స్, దాన్ని నేను దీనిలోకి యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి. అసలు పచ్చి వాసన అనేది ఉండకూడదు గుడ్లో. అలా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మనము క్రిస్పీగా తయారవ్వాలండి ఆ ఎగ్స్ అనేది. అంతవరకు మనం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా క్రిస్పీగా అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని సపరేట్ చేసి పెట్టుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనం 5 స్టార్ హోటల్లో ఎలా అచ్చు ఉన్నట్టే ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. దీన్ని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక గడ్డ ఎల్లిపాయలు, అలాగే ఒక 4 ఇంచుల పైన అల్లం ముక్కలు అనేది ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ప్రాసెస్ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్, క్యారెట్, బీన్స్, క్యాప్సికము ఇలాంటి అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా అంతే చాలా నీట్గా ఫ్రై అవ్వాలి. అంతలోపే నేను ఇక్కడ ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి అనేది ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కారానికి ఈ చిల్లీ
తర్వాత చిల్లీ సాస్ అనేది అంతే మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు పచ్చిమిర్చి కారానికి తగినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కూరగాయలు అనేవి యాడ్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, అలాగే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న క్యారెట్, ఇవన్నీ ఒక్కొక్క కప్ అనేది నేను తీసుకున్నాను. సో ఒక కప్కి చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే ఫ్రై అయ్యేలోపు అది చాలా మెత్తగా ఉడకకుండా చాలా క్రిస్పీగా తయారవుతుంది. సో అందుకోసమే నీట్గా మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫటాఫట్ అనే దనదనాన్ని మిక్స్ చేయాలి. ఒక్కొక్క నిమిషం గ్యాప్ వదిలేసి చూడండి. ఒక 1 మినిట్ అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక 2 మీడియం సైజ్ క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే రెడ్, ఎల్లో ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ అనేది యాడ్ చేశాను. అది యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకోండి. అది అప్పుడే మనము చూసి యాడ్ చేసుకోండి. మనం చికెన్లో కూడా ఉప్పు వేస్తుంటాం, అలాగే దానిలోనే రైస్ అనేది కూడా మనం కుక్ చేసుకుని ఉంటాం కాబట్టి సాసెస్లో కూడా మనకి ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. చాలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గుడ్డు, దాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. చాలా క్రిస్పీగా అవ్వాలి. దానిలో గుడ్లో ఏమాత్రం పచ్చి స్మెల్ అనేది కానీ వాటర్ అనేది కానీ ఏమీ ఉండకూడదు. అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఏమాత్రం పచ్చి పచ్చిగా ఉన్నా చాలానే బ్యాడ్గా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నానండి. స్కిన్ బోన్ అవుట్ చేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ పీసెస్ అనేది. దాన్ని కూడా యాడ్ చేసి బాగా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో చికెన్ పీసెస్ అనేది అంతే బాగా కుక్ అవుతుందండి, అంతే టేస్టీగా వస్తుంది. మనకి 5 స్టార్ హోటల్లో సూపర్గా మిక్స్ చేస్తూ ఉంటారు కదా, అందుకోసమే. ఇప్పుడు 1 మినిట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ వినేగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర వినేగర్ లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయని అది కూడా మీరు స్క్యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ చిల్లీ సాస్ అనేది అది కూడా ఒక 3 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు రైస్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్గా కనిపిస్తుంది. సో నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది కాబట్టి అది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సోయా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది డార్క్ సోయా సాస్ కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా సరిపోతుంది. మీరు ఏమైనా లైట్ సాస్ వాడేటట్టు అయితే ఒక 3 టేబుల్ స్పూన్ అంతా వాడుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. మనము అస్సలు చేయని వదలకూడదండి, అంత బాగా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 15 మినిట్స్లో దన అని చేసి పడేయొచ్చండి. అంత ఈజీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ దీనికి రైస్ని మిక్స్ చేసుకుంటానండి. కంప్లీట్గా ఆరిపోయి ఉండాలి. మనకి రైస్ అనేది తీసి ఆరపెట్టుకోవాలండి ముందే. సో అదంతా కంప్లీట్గా ఆరి పుడిలాడుతూ ఉన్నప్పుడు నేను దీనిలోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటారో ఫ్రైడ్ రైస్ అనేది అంతే సూపర్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీన్ని ఒక 5 మినిట్స్ అయినా మనం ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలండి. అసలు అది రైస్ అనేది కొంచెం కూడా మెత్తగా అవ్వకుండా చాలా పొడిగా ఉండాలి. అప్పటి వరకు మనం దీన్ని ఒక 5 మినిట్స్ దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. అసలు చిన్నపిల్లలకైతే ఇది చాలానే బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ఎక్కువగా కారం లేకుండా వాళ్ళకి చాలానే యమ్మీగా నచ్చుతుంది. టీనేజర్స్ కూడా అంతే, చాలానే ఫేవరెట్ డిష్గా వాళ్ళు కూడా దీన్ని తీసి ఎంజాయ్ చేస్తారు. ఒకసారి రెగ్యులర్గా బిర్యానీ కాకుండా లేదా కర్రీ బగారా రైస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఎప్పుడైనా ఇంట్లో ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలానే ఇష్టపడి తింటారు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. చూడండి ఇలా బాగా పుడిలాడుతూ వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని ఒక చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది నేను మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలానే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని టమాటో కెచప్తో దీన్ని సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ని అందించండి. మీ
సపోర్టు, మీ స్ఫూర్తినే నాకు ఎంతో అభిమానం ఇస్తుందండి. ఒకసారి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఈ సపోర్ట్ని అందించండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.